ఇప్పటి వరకు మనం 7 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సీఎస్ఎస్‌లో సీఎస్ఎస్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి సీఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం? దాని సింటాక్స్ ఏంటి? ఎక్సెట్రా డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ కలర్స్ అండ్ గ్రేడియంట్స్‌లో సీఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ఫార్మాట్స్ ఏంటి? అండ్ ఎలిమెంట్స్‌కి డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా యాడ్ చేయొచ్చు? లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌ని మోడిఫై ఆర్ కస్టమైజ్ చేయడానికి యూజ్ చేసే అదర్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్, అటాచ్‌మెంట్, సైజ్ ఎక్సెట్రా ఇవన్నీ డిస్కస్ చేసాం. థర్డ్ సెక్షన్‌లో సీఎస్ఎస్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫోర్త్ సెక్షన్‌లో సీఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి? దానికి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బోర్డర్, అవుట్‌లైన్ ఎక్సెట్రా డిస్కస్ చేసాం. అడిషనల్లీ ఒక సెక్షన్‌లో వెబ్ పేజెస్‌లో ఐకాన్స్ ఎలా యాడ్ చేయొచ్చు అండ్ లిస్ట్ స్టైల్స్‌ని ఎలా మోడిఫై చేయొచ్చో చూసాం. దాని తర్వాత దాని తర్వాత సిక్స్త్ సెక్షన్‌లో మనం వెబ్ పేజెస్‌లో యాడ్ చేసే టెక్స్ట్ కంటెంట్‌ని మోడిఫై చేయడానికి ఆర్ స్టైల్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ప్రీవియస్ సెక్షన్‌లో డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి అండ్ దానికి అసోసియేటెడ్ డిఫరెంట్ వాల్యూస్ లైక్ డిస్‌ప్లే ఇన్‌లైన్, డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్, నన్, విజిబిలిటీ అండ్ ఒపేసిటీ అండ్ వీటన్నిటికి డిఫరెన్సెస్ ఇవన్నీ ఎలిమెంట్స్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయా అన్నది చూసాం. ఈ లెక్చర్‌లో సీఎస్ఎస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లేఔట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ దిస్ సెక్షన్ ఫ్లెక్స్ లేఔట్. సీఎస్ఎస్‌లో ఫ్లెక్స్ బాక్స్ అనేది ఒక చాలా పవర్‌ఫుల్ లేఔట్ మెథడ్. దీన్ని యూజ్ చేసి మనం వెబ్ పేజ్‌లో ఎలిమెంట్స్‌ని అలైన్ అండ్ స్ట్రక్చర్ చేయొచ్చు. సో ఈ సెక్షన్‌లో మనం కవర్ చేసే డిఫరెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ అసలు సీఎస్ఎస్‌లో ఫ్లెక్స్ బాక్స్‌లో యూజ్ చేసే డిఫరెంట్ టర్మినాలజీస్ ఏంటి? అండ్ వాటి మీనింగ్స్ ఏంటి? బేసిక్‌లీ అసలు ఫ్లెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి? అది యూజ్ చేసి ఎలిమెంట్స్‌ని వెబ్ పేజెస్‌లో ఎలా అలైన్ చేయొచ్చు అనేది చూస్తాం. దాని తర్వాత ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్ బాక్స్ ఐటెమ్‌కి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి? దెన్ ఫ్లెక్స్ యూజ్ చేసి రెస్పాన్సివ్ లేఔట్స్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఈ సెక్షన్‌లో మనం కవర్ చేస్తాం. సో ఈ లెక్చర్‌లో మనం ఫ్లెక్స్ బాక్స్ టర్మినాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్లెక్స్ బాక్స్ రిలేటెడ్ టర్మ్స్ ఏంటి? అండ్ వాటి మీనింగ్స్ ఏంటో చూద్దాం. సో ట్రెడిషనల్లీ మనం లేఔట్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు లేఔట్స్ క్రియేట్ చేయడానికి మనకి వచ్చింది బాక్స్ మోడల్. సో సీఎస్ఎస్ బాక్స్ మోడల్‌లో మనకి కంటెంట్ ఉంటుంది. దానికి అసోసియేటెడ్ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఎక్సెట్రా ఉంటాయి. బట్ ఇనిషియల్లీ మనం లేఔట్స్ క్రియేట్ చేయడానికి ఫ్లోట్ ప్రాపర్టీని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్ యూజ్ చేసి ఎలిమెంట్స్‌ని ఒకదాని పక్కన ఒకటి అలైన్ చేసేవాళ్ళు. సో దీనివల్ల మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చాలా కాంప్లెక్సిటీస్ అనేవొస్తాయి. అండ్ రెస్పాన్సివ్ లేఔట్స్‌కొచ్చేసరికి ఫ్లోట్ ప్రాపర్టీ ఎలిమెంట్స్‌ని కంప్లీట్‌లీ డిస్టార్ట్ చేసేస్తుంది అండ్ ఓవర్‌లాప్ చేస్తుంది. వీటన్నిటిని అడ్రెస్ చేయడానికి అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్స్‌ని ఈజీగా క్రియేట్ చేయడం కోసం సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఫ్లెక్స్ బాక్స్ అంటే షార్ట్ ఫర్ ఫ్లెక్సిబుల్ బాక్స్ లేఔట్. ఇది సీఎస్ఎస్‌లో మోర్ మోడర్న్ కాన్సెప్ట్. అండ్ కాంప్లెక్స్ లేఔట్స్‌ని కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ ఎఫిషియంట్ అప్రోచ్‌తో ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఫ్లెక్స్ బాక్స్ అనేది ఎనీ సింగిల్ యాక్సెస్‌లో ఒకసారి పనిచేస్తుంది. అంటే ఐదర్ ఎలిమెంట్స్‌ని హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ అలైన్ చేయడానికి మనం ఫ్లెక్స్ బాక్స్‌ని యూజ్ చేస్తాం. దీంట్లో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫ్లెక్స్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్ ఐటెమ్స్. ఫ్లెక్స్ కంటైనర్ అనేది మనం ఏ ఎలిమెంట్‌లో అయితే చైల్డ్ ఎలిమెంట్స్‌ని అలైన్ చేద్దాం అనుకుంటున్నామో, దాన్ని యాస్ ఎ హోల్ ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. సో, ఈ ఫ్లెక్స్ కంటైనర్‌కి మనం సీఎస్ఎస్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి, దాంట్లో ఉండే ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని ఒకదాని పక్కన ఒకటి అలైన్ చేస్తాం. సో, పేరెంట్ ఎలిమెంట్‌ని ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. చైల్డ్ ఎలిమెంట్స్‌ని ఫ్లెక్స్ ఐటెమ్స్ అంటాం. ఫ్లెక్స్ ఐటెమ్స్‌ని అలైన్ చేయాలి అంటే, ఫ్లెక్స్ కంటైనర్‌కి మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో, ఫ్లెక్స్ ఐటెమ్స్ అనేవి ఫ్లెక్స్ కంటైనర్‌లో ఉండే స్పేస్‌కి అడ్జస్ట్ అవ్వడం కోసం ఐదర్ ఎక్స్‌పాండ్ అవ్వచ్చు లేదా కాంట్రాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ లేఔట్‌ని అర్థం చేసుకోవాలి అంటే మనకి అర్థం అవ్వాల్సిన ఇంకొక కాన్సెప్ట్ మెయిన్ యాక్సిస్ అండ్ క్రాస్ యాక్సిస్. మెయిన్ యాక్సిస్ అంటే
ప్రైమరీ యాక్సెస్ అండ్ ఈ లేఅవుట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఇంకొక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అదే మెయిన్ యాక్సెస్ అండ్ క్రాస్ యాక్సెస్. మెయిన్ యాక్సెస్ అనేది ప్రైమరీ యాక్సెస్. ఏ డైరెక్షన్లో అయితే ఫ్లెక్స్ ఐటమ్స్ అలైన్ అయ్యాయో అది మెయిన్ యాక్సెస్ అవుతుంది. ఇది ఐదర్ హారిజాంటలీ అవ్వచ్చు ఆర్ వర్టికలీ కూడా అవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ మనం ఇచ్చిన ఫ్లెక్స్ డైరెక్షన్ బట్టి ఇది ఐదర్ హారిజాంటల్ అవ్వచ్చు లేదా వర్టికల్ అవ్వచ్చు. హారిజాంటల్ లెఫ్ట్ టు రైట్, వర్టికల్ టాప్ టు బాటమ్. సో ఏ డైరెక్షన్లో అయినా మనకి మెయిన్ యాక్సెస్ ఉండొచ్చు. అండ్ దీన్ని మనం డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూస్ చేసి డైరెక్షన్ చేంజ్ కూడా చేయొచ్చు. నా క్రాస్ యాక్సెస్ అంటే మెయిన్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా ఉండేది. అంటే ఏ డైరెక్షన్లో అయితే ఎలిమెంట్స్ అలైన్ అయ్యాయో దానికి పర్పెండిక్యులర్గా ఉండేది క్రాస్ యాక్సెస్. ఇది మెయిన్ యాక్సెస్కి పర్పెండిక్యులర్లో రన్ అవుతుంది. అండ్ ఇది కూడా హారిజాంటల్ అండ్ వర్టికల్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద మెయిన్ యాక్సెస్. సో మెయిన్ యాక్సెస్ హారిజాంటల్ ఉంటే క్రాస్ యాక్సెస్ వర్టికల్ ఉంటుంది అండ్ వైస్ వర్సా. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఫ్లెక్స్ టర్మినాలజీ ఇంకొకసారి చూద్దాం. సో సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్లో 4 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్లెక్స్ కంటైనర్. ఏ పేరెంట్ ఎలిమెంట్కి అయితే మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ అప్లై చేస్తామో దేని లోపల ఉండే చైల్డ్ ఎలిమెంట్స్కి అయితే మనం అలైన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని యాజ్ అ హోల్ ఫ్లెక్స్ కంటైనర్ అంటాం. అండ్ ఆ చైల్డ్ ఎలిమెంట్స్ని ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం. ఫ్లెక్స్ ఐటమ్స్ ఫ్లెక్స్ కంటైనర్లో ఉన్న అవైలబుల్ స్పేస్లో ఫిట్ అవ్వడం కోసం ఐదర్ కంప్రెస్ అవుతాయి లేదా ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ ఏ డైరెక్షన్లో అయితే ఫ్లెక్స్ ఐటమ్స్ అలైన్ అవుతున్నాయో అది మెయిన్ యాక్సెస్ అవుతుంది. అది ఐదర్ హారిజాంటల్ అవ్వచ్చు ఆర్ వర్టికల్ అవ్వచ్చు. అండ్ దానికి పర్పెండిక్యులర్లో ఉండేది క్రాస్ యాక్సెస్. సో మెయిన్ యాక్సెస్ హారిజాంటల్ అయితే క్రాస్ యాక్సెస్ వర్టికల్ అవుతుంది ఆర్ వైస్ వర్సా. సో ఇవి ఫ్లెక్స్ బాక్స్లో యూస్ చేసే డిఫరెంట్ కాంపోనెంట్స్. సో మనం ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్, స్ట్రక్చరింగ్ అండ్ ఎలిమెంట్స్ అలైన్మెంట్ గురించి ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఈ 4 కాంపోనెంట్స్ అనేవి మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. సో నెక్స్ట్ లెక్చర్లో అసలు డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని యూస్ చేసి ఫ్లెక్స్ ఐటమ్స్ని ఎలా అలైన్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం.